విశ్లేషణ అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. నా ప్రియులైన సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. దేవుని మహాజ్ఞానమును మనం నేర్చుకుంటున్నాం. ఈ భాగములో దేవుని యొక్క కృపను బట్టి ఒక అత్యున్నతమైనటువంటి అంశమును మనం నేర్చుకోబోతున్నాం. ప్రియులారా, నేటి పరిస్థితులలో ప్రపంచ మానవాళికి ఔషధం కావాలి. ఒక భయంకరమైనటువంటి రోగం ప్రపంచం మీద దాడి చేసింది, కరోనా అనేటువంటి వ్యాధి. ఈ వ్యాధికి ప్రస్తుతానికి కూడా సరైన స్పష్టమైన ఔషధం ఇంకా దొరకలేదు. సంవత్సరం కాలం గడిచిపోతున్నా ఇంకనూ ప్రయోగ దశలోనే ఉన్నారు. వ్యాక్సిన్లు వేసుకుంటున్నారు, డోసుల వారీగా వ్యాక్సిన్లు తీసుకుంటున్నారు. కానీ అది కూడా కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోవటం లేదు. పాక్షికంగా ఎదుర్కొంటోంది, కానీ పూర్తిగా ఎదుర్కోవటం లేదు. అయినా ఇంకా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కరోనా అనేటువంటి వ్యాధిని సమూలంగా అడ్డుకునేందుకు, నిర్మూలించేందుకు విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీని మీద ఎంతో శ్రద్ధతో పనిచేస్తోంది. ప్రభుత్వ యంత్రాంగాలన్నీ కూడా అహర్నిశలు శ్రమిస్తూ మిగిలిన అన్ని కార్యక్రమాలను ప్రక్కన పెట్టి కరోనా వ్యాధి యొక్క నిర్మూలనకు పోరాడుతున్నాయి. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడైనా కరోనా వ్యాధికి మందు దొరికింది అనగానే మనిషికి చాలా ఆనందం కలుగుతుంది. ఉత్సాహంతో పరుగులు తీస్తాడు. ఎంతో ధనాన్ని ఖర్చు చేస్తున్నటువంటి నేటి పరిస్థితుల్లో ఆసుపత్రికి వెళ్ళినప్పుడు ఎంతో ధనం ఖర్చు అయిపోతుంది. లక్షల్లో ఈరోజు ధనం ఖర్చు అయిపోతుంది. అయినా సరే ప్రాణాలు నిలబడతాయనేటువంటి ఆశ మనుషులకు లేదు. హాస్పిటల్కి వెళ్ళిన వారిలో చాలా తక్కువ మంది మరలా కోలుకొని ఇంటికి వస్తున్నారు. అనేక మంది మరణిస్తున్నారు. ఈ భయంతో ఎంతో ధనం ఖర్చు అయిపోతుంది, అప్పుల పాలైపోతున్నారు. ప్రాణాలు నిలబెట్టుకోవడానికి ఆస్తులు అమ్ముకుంటున్నారు, తమకున్నదంతా ఖర్చు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడైనా ఔషధం దొరికింది అనగానే ఎంత ఆనందం చెప్పండి. మందు కనిపెట్టారు అనగానే ఎంత సంతోషం చెప్పండి. ఇప్పటికే ఎన్నో వ్యాక్సిన్లు వచ్చినా కానీ సరైన స్పష్టత ఇంకా లేదు. ఏ వ్యాక్సిన్ ఎంతవరకు పనిచేస్తుంది, ఎన్ని డోసులు వేసుకోవాలి, వ్యాక్సిన్ అందుబాటులో కూడా లేదు. ప్రియులారా, ఇటువంటి పరిస్థితుల్లో ఔషధం దొరికింది, అది కూడా ఉచితంగా దొరుకుతుంది అనగానే ప్రజలకు ఎంతో సంతోషం కదా. ఇలాంటి వార్త ఈ మధ్య చోటు చేసుకుంది. ఒక నాటు మందు, కరోనా వ్యాధికి ఒక నాటు మందు అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పి వార్తలు వచ్చాయి. తండోపతండాలుగా ప్రజలందరూ కూడా కృష్ణపట్నం వెళ్ళిపోతున్నారు. ఆనందయ్య ఇచ్చినటువంటి మందును తీసుకుంటున్నారు, క్షణాల్లో బాగుపడుతున్నారు. ఈ వార్తలన్నీ కూడా న్యూస్ మీడియాలో హల్చల్ చేశాయి. ఆ తర్వాత మరలా ప్రభుత్వం రంగంలోనికి దిగింది. ఆయుష్ మంత్రిత్వ శాఖ రంగంలోనికి దిగింది. శాస్త్రీయత లేకుండా ఔషధాలను వాడటం వలన తర్వాత ముప్పు రావచ్చని వారు తెలియజేశారు. అయితే ఆనందయ్య ఇచ్చినటువంటి మందులో ఎటువంటి హానికారకమైనటువంటి పదార్థాలు లేవని,
వాటిని తీసుకోవటం వలన ఆరోగ్యానికి ఏమీ హాని జరగకపోవచ్చునని, కరోనా మీద అది ప్రభావం చూపుతుందో లేదో అనేది స్పష్టత లేదు కానీ ఆ మందు తీసుకోవటం వలన ఆరోగ్యానికైతే ఏ హాని జరగదని వారు తెలియజేస్తున్నారు. ప్రస్తుతానికి అందిన సమాచారాన్ని బట్టి వారు తెలియజేస్తున్నారు. అలాగే అందులో ఆనందయ్య వాడినటువంటి మూలికలన్నీ కూడా ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరికేవే, మనకు కూడా తెలిసినవే. ఏదో అది ఒక పెద్ద భయంకరమైనటువంటి కెమికల్ ఫార్ములా కాదు, ఏదో ఒక పెద్ద ఫ్యాక్టరీలో తయారైనటువంటి ఔషధం కాదు. సహజ సిద్ధంగా దొరికేటువంటి వనమూలికలే మన మధ్య మనం చూస్తూ మనం వినియోగిస్తున్నటువంటి పదార్థాలే ఆహార పదార్థాలుగా అవి కనిపిస్తున్నాయి. ప్రియులారా, ఇలాంటి వాటిని నాటు మందులు అంటారు. నాటు మందులు. ఈ నాటు మందు ఆరోగ్యానికి చేట. ఈ నాటు మందు వాడటానికి అనేక మంది మరలా దానికి శాస్త్రీయత లేదని చెప్పి ఎందుకు వెనకడుగు వేయాల్సి వస్తుంది? ఇప్పటి వరకు ఔషధం సరిగ్గా కనిపెట్టలేక ప్రపంచం ఇంకా ఎందుకు తత్తరపడుతోంది? ఒక చిన్న వైరస్ను అడ్డుకోవటానికి కోటాను కోట్ల మంది ప్రజలు ఇంకా ఎందుకు భయపడుతున్నారు? ఇంకా ఎందుకు పోరాటాలు చేస్తున్నారు? చాలా సులభంగా దానికి మందు కనిపెట్టలేకపోయి ఎంత జాప్యం ఎందుకు జరుగుతుంది? ఈరోజు ఈ విశ్లేషణలో మీరు నేర్చుకోబోతున్నారు. ప్రియులారా, మనిషి చేసే అతి చిన్న తప్పు వలన చాలా గొప్పదైనటువంటి పర్యవసానాన్ని మనిషి ఎదుర్కోవాల్సి వస్తుంది. చేసే తప్పు చాలా చిన్నది కావచ్చు, పర్యవసానం చాలా పెద్దదిగా ఉంటుంది. మన జీవిత కాలంలో ఈ సూత్రాన్ని, పాఠాన్ని ఎప్పుడు కూడా మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఏ విషయంలోనైనా సరే చేసే తప్పు చిన్నదే, కానీ దాని యొక్క ఫలితం చాలా పెద్దగా ఉంటుంది, భారీగా ఉంటుంది, నష్టం మనం భరించలేనిదిగా ఉంటుంది. వైరస్ పుట్టడానికి చేసిన తప్పు చిన్నదే, వైరస్ ప్రబలటానికి చేసిన తప్పు చిన్నదే, కానీ ఇప్పుడు ఆ వైరస్ను అంతమొందించడానికి పడుతున్న కష్టం మాత్రం చాలా పెద్దదే. ప్రపంచం ఈ పాఠాన్ని నేర్చుకోవాలి. ఇంకెప్పుడు నేర్చుకుంటుంది? ఇంకెప్పుడు నేర్చుకుంటుంది ఈ ప్రపంచం ఈ పాఠాన్ని? నేర్చుకోదు. ఎందుకంటే ఈ మనుషులలో దేవుని మాటలు లేవు, దేవుని జ్ఞానం లేదు, దేవుని స్వభావం లేదు. శారీరక స్వభావం, లోక సంబంధమైన స్వభావం. ఏదో దొరికితే తిందాం, సుఖిద్దాం, నిద్రపోదాం, ఆ తర్వాత లేచి ఆడదాం, మన జీవితంలో మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుందాం, సంతోషకరమైనటువంటి జీవితాన్ని మనం గడుపుదాం అనేటువంటి ధ్యాస ఒక్కటే తప్ప, జీవిత పరమార్థము ఎరిగి నేను ఎందుకొరకు ఈ లోకంలోనికి వచ్చాను, ఎందుకొరకు నేను బ్రతకాలి, మరణించిన తర్వాత పర్యవసానం ఏంటి, ఇలాంటి విషయాల మీద మనిషికి ఈరోజు అవగాహన ఉందా? పరిశీలన ఉందా? ప్రశ్నాత్మక ధోరణితో ఆలోచించేటువంటి మనస్సు ఉందా? ఏదో 4 డబ్బులున్నాయి, ఏదో కొంత ఆహారం తినగలుగుతున్నాను, ఏదో కాసింత మందులు తీసుకోగలుగుతున్నాను, ఔషధాలు వేసుకోగలుగుతున్నాను, సుఖంగా జీవిస్తున్నాను, ఇంతకంటే నాకు కావాల్సిందేంటి అనుకుంటున్నాడు మనిషి. ఇంతకంటే నాకు కావాల్సిందేంటి? ఒక మనిషి భూమి మీద జీవించడానికి ఇంతకంటే ఏం కావాలి? 3 పూట్ల తిండి, మనిషి సంతోషంగా బయట తిరగటానికి విలాసవంతమైనటువంటి జీవితం, భోగభాగ్యాలు, ఇంతకంటే మనిషికి ఏం కావాలి అనుకునేటువంటి ప్రపంచానికి ఇంతకు మించినదే మనిషికి కావాలి అని దేవుడు నేర్పిస్తున్నాడు. ఇవేవీ కావు, ఇంతకు మించినది నీకు కావాలి. అదేంటంటే దేవుని కొరకైన బ్రతుకు. దేవుని ఆలోచనను ఎరిగి దేవుని కొరకైన బ్రతుకు నీలో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ జ్ఞానం ఈరోజు మనుషులలో లేదు గనక, అజ్ఞానులుగా మనుషులు ఈరోజు బ్రతుకుతున్నారు గనక ఒక చిన్న వైరస్ను ఆపలేకపోతున్నారు. ప్రపంచం అంతా కలిసిపోయింది, కట్టకట్టుకుని ఒకవైపు నిలుచుంది, కానీ మరోవైపు ఉన్నటువంటి ఒక చిన్న వైరస్ను అడ్డుకోలేకపోతుంది. ఎన్నో వ్యాక్సిన్లు ఇప్పటి వరకు కనిపెట్టామంటున్నారు, కానీ ఆ వ్యాక్సిన్లు ఆ వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయా? వ్యాక్సిన్ వేయించుకున్న వారికి కూడా మరలా రోగాలు వస్తున్నాయి. అలాగని వ్యాక్సిన్ తప్పుపట్టడం లేదు, ఎప్పటికైనా కనిపెట్టడానికి దేవుడు వీరికి అనుగ్రహాన్ని ఇస్తాడు. అయితే
ఇంత జాప్యం ఎందుకు? ఇంత ఆలస్యం ఎందుకు? ప్రపంచంలో కోటాను కోట్ల మంది మనుషులు ఉన్నారు కదా. ఆలోచన చేయండి. సుమారు 750 నుండి 800 కోట్ల మంది మనుషులు, అంతరిక్షంలోనికి ర్యాకెట్లు పంపగలిగినటువంటి మనుషులు, సముద్ర గర్భంలోనికి దూసుకుని పోగలిగినటువంటి మనుషులు, భూగర్భంలో ఉన్న వాటిని వెలికి తీయగలిగినటువంటి మనుషులు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ఈరోజు ఆశ్చర్యచకితులను గొలిపేటువంటి ఎన్నో కార్యక్రమాలను చేయగలిగినటువంటి మనుషులు ఒక చిన్న వైరస్ను ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? మనిషిలో దేవుని మాట లేదు. మనిషి దేవుని కొరకు బ్రతకటం లేదు. మనిషి దేవుని జ్ఞానమును స్వీకరించలేదు. ఈరోజు సమాజంలో దేవుని మాట ఉందా? ఈరోజు సమాజంలో దేవుని వాక్యం నెరవేరుతుందా? లేదు. కనుక దేని కొరకు ఆలోచించాలో, ఏ విషయమై నేను జ్ఞానమును పొందాలి అనేటువంటి స్వభావం ఈరోజు మనిషికి లేదు. మనిషికి లేదు. స్వార్థ ప్రయోజనాల కొరకు మనిషి ఆలోచన చేస్తున్నాడు. ఏ రోజుకు ఆ రోజు, ఈరోజు నేను సుఖంగా ఉంటే చాలు అని మనిషి ప్రవర్తిస్తున్నాడు. అందుకే తాను చేస్తున్నటువంటి చిన్న చిన్న తప్పుల వలన భారీ నష్టాన్ని ఈరోజు మనిషి ఎదుర్కొంటున్నాడు. భారీ నష్టాన్ని. దాని పర్యవసానం చాలా భయంకరంగా ఉంటుంది. దానిని మనం తట్టుకోలేం. అయినా సరే ఇప్పటికీ వ్యాక్సిన్లు కనుగొంటున్నారు. ఇప్పటికీ కొన్ని నాటు మందులు పనిచేస్తున్నాయి, ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి. అంటే దీనిని బట్టి విశ్లేషణ చేయగలిగితే పరమతండ్రి అయిన దేవుడు ప్రకృతిలో ఔషధాన్ని ఉంచాడు. పరమతండ్రి అయిన దేవుడు ప్రకృతిలో ఔషధాన్ని ఉంచాడు. ఈ మాటలు మీకు క్రొత్తగా వినిపించవచ్చు. ఆనందయ్య బంధు కనిపెట్టాడు కదా, ఇక్కడ దేవునికి సంబంధం ఏముంది అని ఒకవేళ ఎవరైనా అడగచ్చు. రష్యా వారు స్పుత్నిక్ వ్యాక్సిన్ తయారు చేశారు కదా, ఇందులో దేవుని ప్రమేయం ఏముంది అని కొందరు ప్రశ్నించవచ్చు. మన దేశంలో కోవిషీల్డ్, కోవాక్సిన్ ఈ వ్యాక్సిన్లు తయారయ్యాయి కదా, దీనికి దేవునితో ప్రమేయం ఏముంది అని అడగచ్చు. ఫైజర్ వ్యాక్సిన్ విదేశాలలో కనిపెట్టబడింది కదా, దీనికి దేవునితో పనే ఉంది. చైనా వారు ఒక వ్యాక్సిన్ తయారు చేశారట, దానికి దేవునితో పనే ఉంది. విశ్లేషణ చేస్తే, దేవుని జ్ఞానానుసారముగా విశ్లేషణ చేస్తే దేవునితో సంబంధం ఏముందో అర్థమవుతుంది. దేవునితో సంబంధం ఏముందో అర్థమవుతుంది. మనిషి చేసిన తప్పు, మనిషి చేసిన అతి చిన్న తప్పు ఈరోజు భయంకరమైనటువంటి పర్యవసానాన్ని మానవ ప్రపంచం ఎదుర్కొనేలా చేసింది. సరే, మనిషి చేసిన తప్పు ఈరోజు భయంకరమైన నష్టాన్ని మిగిల్చింది. ఇంకా ఎంతమంది చనిపోవాలి? ఇంకా ఎంతమంది ఆ రోగం బారిన పడాలి? ఇంకా ఎంత నష్టాన్ని చూడాలి? దేవుడు కనికరించాడు, మానవ జాతిని కనికరించాడు. ప్రకృతిలోనే ఔషధం ఉంది అని దేవుడు సూచనలు ఇస్తున్నాడు. కృష్ణపట్నంలో ఆనందయ్య అనేటువంటి వ్యక్తి కొంతమంది కరోనా పేషెంట్లకు నాటు మందు ఇస్తున్నాడు. వారికి కరోనా తగ్గుముఖం పడుతోంది. ఈ మాటలను వింటున్నప్పుడు నెల్లూరు జిల్లాలో మొనగాడున్నాడని మీరు చెప్పకూడదు. ఈ ప్రపంచాన్ని దేవుడు కాపాడుతున్నాడని చెప్పాలి. ఎప్పుడైతే గర్వం మీలో చోటు చేసుకుంటుందో, ఎప్పుడైతే మిమ్మును మీరే హెచ్చించుకోవటం మొదలు పెడతారో, అప్పుడే మీ పతనం ప్రారంభమైపోతుంది. కనికరిద్దాం అనుకున్నాడు దేవుడు, జాలి పడదాం అనుకున్నాడు దేవుడు. ప్రకృతిలో ఉన్న ఒక మందు ద్వారా కొంతమందిని నయం చేద్దాం అనుకున్నాడు దేవుడు. ఏది అవకాశం ఇచ్చిందేది? దేవునికి అవకాశం ఇస్తున్నారా? దేవుని జ్ఞానం లేనప్పుడు దేవునికి ఎలా అవకాశం ఇస్తారు చెప్పండి? దేవుని జ్ఞానం లేనప్పుడు దేవునికి అవకాశం ఇస్తారా? ఒక వ్యాక్సిన్ కనిపెట్టబడాలంటే పరలోకమందున్న దేవుని యొక్క కరుణాహస్తం ఉండాలి, అందులో పాలు పొందాలి. దేవుని చల్లని చూపు లేకపోతే నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని రాత్రులు నీవు నిద్రలు మాని, ఆహారం మాని, దివారాత్రులు నీవు కష్టపడినా ఫలితం ఉండదు.
ప్రయోజనం ఉండదు. నీ వ్యాక్సిన్ ఎందుకు పనికిరాని వ్యర్థమైన పదార్థంగా మారిపోతుంది. ఎవరిని బ్రతికించలేదు. అయితే నీవు చేసిన ప్రయత్నం సఫలీకృతం అవ్వాలంటే పరలోకంలో ఉన్న దేవుడు కరుణించాలి. అది నాటుమందుగా నీవు ప్రతిరోజు చూస్తున్నటువంటి పదార్థాల సమ్మేళనంగా కనిపించినా సరే అదే బాగు చేస్తుంది. నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నంలో ఆనందయ్య ఇచ్చినటువంటి మందు ఈరోజు అనేక మందికి రిలీఫ్ ఇస్తుంది, విముక్తినిస్తుంది. కరోనా నుండి విముక్తినిస్తుంది అనగానే అందరూ ఆశ్చర్యపోయారు కదా. ఏమిటి, మనం రోజు చూస్తున్నటువంటి పదార్థాలే, మనం రోజు ఆహారంలో తింటున్నటువంటి పదార్థాలే, ఎక్కడి నుంచో వచ్చిన పదార్థాలు కాదు, ఏదో గ్రహం దగ్గర నుంచి తీసుకొని వచ్చినటువంటి పదార్థాలు కాదు, భూగ్రహంలో ఉన్నటువంటి పదార్థాలే, భూగ్రహంలో ఉన్న పదార్థాలే. ఆశ్చర్యపోయారు మనుషులు. నమ్మటానికి కూడా వారికి కాస్త సమయం పట్టింది. ఇది నిజమేనా, ఇది నిజమేనా అనుకున్నారు. దేవుడు సూచన ఇచ్చాడు, ప్రకృతిలో ఉందయ్యా మందు. ఎవరు పెట్టారు? ఎవరు పెట్టారు? ఆనందయ్య పెట్టాడా? నెల్లూరు జిల్లా కలెక్టర్ పెట్టాడా? ఆంధ్ర సీఎం పెట్టాడా? ఇండియా పిఎం పెట్టాడా? ఎవరు పెట్టారు? ఈ ప్రకృతిలో మందు ఎవరు పెట్టారు? దీనిని తెర మీదకి తీసుకుని వచ్చారా? దీనిని తెర మీదకి తీసుకుని వచ్చారా? తేవాలి, తేవాలి. ప్రియులారా, విశ్లేషణలో చక్కని సంగతులు మీకు అర్థమవుతాయి. అసలు ప్రకృతిలో మనిషి యొక్క రోగానికి మందుందా? నాటుమందు పనిచేస్తుందా? అసలు నాటుమందు అంటే ఏమిటి? నాటుమందు తీసుకుని మనం ఆరోగ్యాన్ని పొందటానికి వీలుందా? ఇలాంటి వాటిని చర్చిద్దాం, విశ్లేషిద్దాం. ఈరోజు న్యూస్ మీడియా కూడా పిచ్చెక్కేసింది. న్యూస్ మీడియా కూడా సరిగ్గా విశ్లేషించలేకపోతుంది. ఎందుకంటే పార్టీల వారీగా న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా విడిపోయాయి. ఒక్కొక్క న్యూస్ ఛానల్ ఒక్కొక్క పార్టీకి వత్తాసు పలుకుతోంది. కనుక న్యూస్ ఛానల్స్ కూడా సరిగ్గా విశ్లేషణ చేయలేకపోతున్నాయి. దేవుని జ్ఞానం మాత్రమే విశ్లేషణ చేయగలదు. నిజంగా ఈరోజు చాలామంది దేవుని కొరకు బ్రతికేవారు కూడా కరోనా బారిన పడుతున్నారు. అనేక మంది నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు, అన్న నాకు కూడా పాజిటివ్ వచ్చింది, నా గురించి ప్రార్థన చేయండి, మీ ప్రార్థన దేవుడు వింటాడు అని నన్ను అడుగుతున్నప్పుడు, దేవుని కొరకు బ్రతుకుతున్న వారికి కూడా, క్రీస్తు రాజ్యంలోనికి వచ్చిన వారికి కూడా ఈ వైరస్ అంటుకుంది. వారు కూడా నాశనం అయిపోతే దేవుని కొరకు బ్రతికేవారు, దేవుని కొరకు సహకరించేవారు, దేవుని పనిలో పాలిభాగస్తులు అయ్యేవారు, అలాంటి వారు కూడా కరోనా బారిన పడి వారు కూడా మరణిస్తే ఈ ప్రపంచంలో ఇక దేవుని యొక్క ఆనవాళ్ళు మిగులుతాయా? యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త ముందుకు వెళ్ళగలుగుతుందా? అలాంటి వారిని కాపాడాలి, అలాంటి వారి కొరకు ప్రార్థన చేయాలి. ముఖ్యంగా నా విషయంలో, నా వరకు అయితే ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటే ఎవరో తెలుసా? దేవుని కొరకు బ్రతికేవారు. ఈరోజు సమాజంలో దేవుని మాట లేకపోతే సమాజం ఎక్కడ ఉంది? ఈరోజు సమాజంలో దేవుని వాక్యం లేకపోతే అసలు సమాజం ఉంటుందా? ఎక్కడికక్కడ లాక్డౌన్ చేసుకుని కూర్చోవాలి మీరు. దేవుని వాక్యం లేకపోతే ఎక్కడికక్కడ తాళాలు వేసుకుని కూర్చోవడమే. దేవుని వాక్యం ఉండాలి. రియల్ ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరంటే దేవుని వాక్యమును సమాజంలోనికి తీసుకుని వెళ్ళేటువంటి ఆయన నిజమైన రాయబారుడు. మళ్ళా ఇందులో దొంగలు ఉంటారు, వారిని మీరు పట్టించుకోకూడదు, వారిని పక్కన పెట్టేయాలి. వారు దొంగలు. దేవుని ముసుగు వేసుకుని మేము కూడా వాక్యం ప్రకటిస్తున్నాం అంటారు. వారు దొంగలు. తప్పుడు వాక్యాన్ని వారు ప్రజల్లోకి తీసుకుని వెళ్తూ ఉంటారు. స్వార్థ ప్రయోజనాల కోసం దేవుని వాక్యాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటారు. అలాంటి వారిని పక్కన పెట్టండి. అయితే నిజంగా సత్యమును, యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను లోకమునకు చేరువ చేసేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్. కరోనా టైంలో మాత్రమే కాదు, ఏ టైంలో అయినా సరే, ఎనీ టైం. కరోనా వచ్చిన తర్వాత కొంతమందిని మీరు ఫ్రంట్ లైన్ వారియర్స్ అని చూపిస్తున్నారు. అవును, వారు మిగిలిన మానవుల కంటే కాస్త ముందుండి తెగించి మానవులకు సేవ చేస్తున్నారు. అయితే ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్, దేవుని కొరకు బ్రతికేవారు, దేవుని సేవలో పాలిభాగస్తులు అయ్యేటువంటి ఫ్రంట్ లైన్ వారియర్స్ కరోనా రాకముందు కూడా
కరోనా వచ్చిన తర్వాత కాదు, కరోనా రాకముందు కూడా వారి బ్రతుకు పరమార్థమును ఎరిగిన దగ్గర నుంచి దేవుని కొరకు బ్రతుకుతున్నారు. సువార్త కార్యక్రమాలలో ఉన్నారు. ఎన్నిటికో తెగించి వారు ముందుండి దేవుని సేవ చేస్తున్నారు. అలాంటి వారు కాపాడబడాలి. ఎందుకంటే ఎందరో చేస్తున్నటువంటి అక్రమాల వలన వారితో పాటు వీరికి కూడా, సమాజంలో వీరు కూడా బ్రతుకుతున్నారు కనుక వారితో పాటు వీరికి కూడా కరోనా పాజిటివ్ వచ్చేస్తుంది. ప్రార్థన చేస్తున్నాను, చాలామంది మళ్ళా రికవర్ అవుతున్నారు, దేవునికి కృతజ్ఞతను కలిగి ఉంటున్నారు. ప్రియులారా, మీ జీవిత కాలంలో దేవుని కొరకు మీరు బ్రతకకపోతే ఎలా విశ్లేషించాలో మీకు తెలియదు, విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మీకు తెలియదు. దేవుడు ఈ మానవాళిని కనికరించాలనే ఉద్దేశంతో ఈ ప్రపంచంలో మందును ఆయనే ఉంచాడు, ఔషధాన్ని ఆయనే ఉంచాడు. అసలు సమాజంలో ఔషధం ఉందో లేదో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి కొన్ని చక్కని ఉదాహరణల ద్వారా మీకు తెలియజేస్తాను. సమాజంలో వైద్యం ఉందా? అల్లోపతి అంటారు, హోమియోపతి అంటారు, ఆయుర్వేదం అంటారు, నాటుమందు అంటారు, ఏవేవో పేర్లు పెట్టుకున్నారు. అసలు ఈ ప్రకృతిలో మనిషికి పుట్టినటువంటి ఎన్నో రాగాలకు ఔషధాలు ఉన్నాయా అంటే ప్రకృతి ఒక ఔషధాలయం. ఈ ప్రకృతిని దేవుడు ఒక ఔషధాలయంగా పెట్టాడు. మెడికల్ షాప్కి వెళ్తే ఏముంటాయి? జ్వరం మాత్రం ఉంటుంది, ఒళ్ళు నొప్పులు మాత్రం ఉంటుంది, తలపోటు మాత్రం ఉంటుంది, విరేచనాలు మాత్రం ఉంటుంది, ఎన్నెన్నో మాత్రలు. మెడికల్ షాప్కి వెళ్తే అన్ని ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఔషధాలన్నీ ఉంటాయి. రోగం వచ్చిన వారందరూ మెడికల్ షాప్కి వెళ్తారు, ఔషధం తీసుకుంటారు, వారు మరలా తిరిగి నయం అవుతారు. దేవుని జ్ఞానానుసారముగా విశ్లేషణ చేస్తే అసలు ప్రకృతే ఔషధాలయం. ఈ ప్రకృతి ఔషధాలయం. ఎన్నో ఆహార పదార్థాలను మీరు తింటున్నారు, ప్రతి నిత్యం మీరు ఆహార పదార్థాలను తింటున్నారు. అన్నం తిన్నా అది మీకు ఔషధం, నీరు త్రాగినా అది మీకు ఔషధం, కాయగూరలను తిన్నా అది మీకు ఔషధం, మాంసకృతులు కలిగినటువంటి పదార్థాలను మీరు తిన్నా అది మీకు ఔషధం. వైటమిన్లు, ప్రోటీన్లు, ఈ న్యూట్రిషియన్స్ అన్నీ కూడా ఎందులో ఉన్నాయి? మన చుట్టూ మనకు దొరుకుతున్నటువంటి ఆహార పదార్థాలలో ఉన్నాయి, ఫలాలలో ఉన్నాయి, పువ్వులలో ఉన్నాయి, ఆకులలో ఉన్నాయి. ఈ ప్రకృతిని దేవుడు ఒక ఔషధాలయంగా తయారు చేశాడు. అయితే ఈ ప్రకృతిలో ఉన్న ఔషధాలను మనిషి ఎప్పుడు తీసుకుంటే బాగుపడతాడు? ఏ పరిస్థితులలో మనిషి ఈ ప్రకృతిలో ఉన్న ఔషధాల వలన బాగుపడతాడు? దొరికే కదా అని అన్నిటినీ ఒకేసారి తినేసాం అనుకోండి, చచ్చిపోతారు. మెడికల్ షాప్లో కూడా ఏ రోగానికి ఏ ఔషధం కావాలో దానిని సరైన డోసేజ్లో అడిగి తీసుకుని వేసుకుంటేనే బాగుపడతాడు. లేదంటే రియాక్షన్ అంటారు దాన్ని, రియాక్షన్ ఇచ్చి చచ్చిపోతాడు. ఒక రోగానికి మరొక రోగానికి సంబంధించినటువంటి మందు వాడేశాడు అనుకోండి, అది కూడా ఎక్కువ డోసేజ్లు వాడేశాడు అనుకోండి, ఏమవుతుంది? చచ్చి ఊరుకుంటాడు. కనుక దానికి ఒక నియమం ఉంది. దాన్నే శాస్త్రీయత అంటున్నారు. ఈరోజు నాటు మందుకు శాస్త్రీయత లేదంటున్నారు, చూసారా? శాస్త్రీయత అంటున్నారు దానిని. ఏ లెక్కలో వేసుకోవాలి? ఈ ప్రకృతిని దేవుడు ఔషధాలయంగా ఉంచాడా? ఈ ప్రకృతిలోనే దేవుడు ఔషధాలను ఉంచాడా? ఏ వ్యాధికైనా సరే దానిని బయటికి తీయడమే మనిషికి తెలియదు. ఆ శాస్త్రీయతను బయటకు తీయడమే మనిషికి తెలియదు. కానీ అంతా ప్రకృతిలోనే ఉంది. ఇది ఎప్పుడు బయటకు వస్తుందో, మనిషికి ఆ జ్ఞానం, ఆ నేత్రం ఎప్పుడు వెలుగుతుందో ఇప్పుడు మీకు పరిశుద్ధ గ్రంథంలో చూపిస్తాను, వివరిస్తాను. అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలని దేవుని కోరిక. మీరు కూడా దేవుని కొరకు బ్రతుకుతూ, దేవుని చిత్తము నెరిగి, దేవుని జ్ఞానమును కలిగి సమాజానికి దేవుని మాటలను మీరు అందించాలని దేవుని కోరిక. మీరు బ్రతకాలనే దేవుడు కోరుకుంటున్నాడు. బ్రతికినంతకాలం ఆరోగ్యంగా ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు. చూద్దాం, ఆలస్యం చేయకుండా అద్భుతమైనటువంటి సందర్భాలను మనం నేర్చుకుందాం. ఎగ్జాంపుల్ నెంబర్ 1, మొదటి ఉదాహరణ, రాజైన హిజ్కియా. యూదులకు రాజైనటువంటి హిజ్కియా ఒకానొక సందర్భంలో మరణకరమైనటువంటి రోగము కలిగి చనిపోవటానికి సిద్ధమైపోయాడు. మరణకరమైన రోగం. ప్రస్తుత కాలంలో కరోనా ఎలా మరణకరమైన రోగమో ఆ రోజు ఆయనకు కూడా ఒక మరణకరమైనటువంటి రోగం వచ్చింది.
హిజ్కియా మరణకరమైనటువంటి రోగమును కలిగి చనిపోవటానికి సిద్ధమైపోయాడు. ఈ విషయం హిజ్కియాకు తెలుపబడింది. హిజ్కియా వెంటనే ఏం చేస్తున్నాడు? పరలోకమందున్న దేవుని వైపు తిరిగిపోయాడు. పరలోకమందున్న దేవుని వైపు తిరిగిపోయాడు. అవును, ప్రకృతిలో ఔషధాలు ఉన్నాయి, ప్రకృతిలో ఎందరో, అతడు రాజు కదండి, ఎందరో అతడికి సహకరిస్తారు, అతని దగ్గర ధనం ఉంది, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి. అయినా కానీ మరణకరమైన రోగం అతనికి సంభవించింది. అతడు కొద్ది దినములలో చనిపోవటానికి సిద్ధపడుతున్నాడు. అటువంటి పరిస్థితుల్లో అతడు దేవుని వైపు తిరిగాడు. తండ్రి, నన్ను జ్ఞాపకం చేసుకోవా అని అడుగుతున్నాడు. నీ చిత్తమైతే నాకు ఆయుష్ను ప్రసాదించవా అని అడుగుతున్నాడు. నీ ప్రజలను పరిపాలించటానికి, నీ ధర్మమును నేను కాపాడటానికి, నీ సత్యమును నేను లోకములో ఇంకను ప్రతిష్ఠించటానికి, ఇంకా నీవు నీ చిత్తమైతే ఆయుష్కాలాన్ని పెంచవా అని కన్నీళ్లు విడుచుచు దేవుని బ్రతిమలాడుకున్నాడు. ఆయుష్నిచ్చేది ఆయన, ఔషధాన్ని ఇచ్చేది ఆయన, రోగాన్ని తగ్గించేది ఆయన, నీవు ఆరోగ్యవంతుడుగా మారాలంటే కారణం ఆయన. ఏది ఈ ప్రపంచం దేవుణ్ణి గుర్తించిందా? ప్రపంచం దేవుణ్ణి గుర్తించిందా? లేదు. అందుకే ఈ నిద్రావస్థలో ఉంది రోజు. నిద్రావస్థ, జోగుతున్నటువంటి పరిస్థితుల్లో ఉంది రోజు ఈ ప్రపంచం. ప్రియులారా, ఈ సందర్భాన్ని మనం చూడగలిగితే రాజైన హిజ్కియాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని సన్నిధిలో అతడు కన్నీరు విడుచుచూ ప్రార్థన చేయటం దేవుడు చూచాడు. అప్పుడు ప్రవక్త అయిన యెషయాను పంపించి, ఇంకా 15 సంవత్సరములు నేను ఆయుష్ను పెంచుతున్నాను, హిజ్కియాను నా కొరకు బ్రతకమని చెప్పు అని సమాచారాన్ని అనుగ్రహించాడు. ఆ పరిస్థితుల్లో ఏం జరిగిందో తెలుసా? దేవుడు ఒక సూచన కూడా అక్కడ తెలియజేశాడు. ఇది దేవుని వలననే జరిగినది. దేవుడు నీకు ఆయుష్నిచ్చాడు. ప్రకృతిలో ఏదో ఒక పదార్థాన్ని తీసుకోవటం వలన, ఏదో నాటుమందును నీవు స్వీకరించడం వలన నీవు బాగుపడ్డానని అనుకోవటానికి వీలు లేదు. దేవుడు నీకు స్వస్థతనిచ్చాడు అని నీవు తెలుసుకోవటానికి ఒక సూచన దేవుని వలన అనుగ్రహింపబడింది అని యెషయా గారు హిజ్కియాకు తెలియజేస్తున్నారు. ఆహాజు గడియారపు ముళ్ళు 10 మెట్లు ముందుకు నడిచింది కదా, ఇప్పుడు 10 మెట్లు వెనక్కి నడుస్తుంది, అదే సూచన అంటున్నారు. గడియారపు ముళ్ళు ఎప్పుడు కూడా ముందుకే నడుస్తుంది కానీ వెనక్కి నడవదు కదా. అయితే ఇప్పుడు 10 మెట్లు వెనక్కి నడిచి ఇది దేవుని వలన కలిగిన కార్యము అని నీకు సూచన తెలియజేయబడుతుంది. అట్టి పరిస్థితులలో యెషయా గారు ఏం చేస్తున్నారో తెలుసా? అంజూరపు పండ్ల ముద్ద తీసుకుని వచ్చి హిజ్కియాకు కడుతున్నారు. దేవుడు ఈ సందర్భాన్ని ఎందుకు చూపిస్తున్నాడో, ఈ విషయమును దేవుడు అక్కడ ఎందుకు జరిగించాడో ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథమును తెరచి రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము 6-7 వచనాలను జాగ్రత్తగా పరిశీలన చేయండి. రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము 6-7 వచనాలు. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చెదను, మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించెదను. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత అతడు బాగుపడెను. హిజ్కియా గారికి కలిగినటువంటి మరణకరమైన రోగమునకు కారణమైనటువంటి కురుపు పుండుంది. దానికి స్వస్థత ఎందులో ఉంది? అంజూరపు పండ్ల ముద్దలో ఉంది. అయితే దేవుని వైపు తిరిగి కన్నీళ్లు విడవకుండా ప్రకృతిలో నుండి అంజూరపు పండ్ల ముద్ద ఇతనే తెచ్చుకొని అతనికి వేసినటువంటి ఆ కురుపు మీద, ఆ పుండు మీద అతడు ఆ పండ్ల ముద్ద నుంచి కట్టుకడితే అతడు బాగుపడతాడా? బాగుపడ్డావు. విశేషమైన సంగతి అండి ఇది, విశేషమైన జ్ఞానం అండి ఇది. ఈరోజు ప్రకృతిలో ఫైజర్ వ్యాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్, కోవాక్సిన్, స్పుత్నిక్, ఇప్పుడే కొత్తగా వచ్చింది రష్యా నుంచి స్పుత్నిక్, ఆనందయ్య గారి నాటుమందు, ఏదైనా సరే అది బజార్లో దొరికే పారాసెటమాలా, డోలో 650యా, అజిత్రాలా, ఇవన్నీ వేసుకున్నప్పుడు గ్యాస్ పెరిగిపోకుండా ఉండటానికి ప్యాంటాపా, ఏదైనా సరే నీవు దేవుని వైపు తిరిగిన తర్వాత ప్రకృతిలో ఉన్న ఔషధాన్ని నువ్వు తీసుకోవాలి.
దిస్ ఈజ్ ఏ ప్రొసీజర్. ఇది ప్రొసీజర్ అండి. ఇది ఈ ప్రొసీజర్ని ఈరోజు ఎందరు ఫాలో అవుతున్నారు చెప్పండి? ఈ పద్ధతిని ఈరోజు ఎందరు ఫాలో అవుతున్నారు చెప్పండి? ఎవరికి తెలియదు కదా, అసలు ఈ పద్ధతి ఉందని ఎవరికి తెలియదు. మందు వేసుకుంటే రోగం తగ్గిపోతుంది అనుకుంటున్నారు చాలామంది. అందుకే శవాలుగా మారిపోతున్నారు. ధనం ఉంది, చుట్టూ ఔషధాలు ఉన్నాయి, ఫారెన్ నుంచి వచ్చినటువంటి డాక్టర్లు కూడా ఉంటున్నారు ఒక్కొక్కసారి, అయినా చచ్చిపోతున్నారు. పెద్ద పెద్దోళ్ళు చచ్చిపోతున్నారు, మంత్రులు చచ్చిపోతున్నారు, గాయకులు చచ్చిపోతున్నారు. ఎందుకని? నీ తండ్రి అయిన దేవునిని నీవు అడగాలి. తండ్రి, ఈ భూమి మీద నేను నీ కొరకు బ్రతకటానికి నాకు ఆయుష్నిస్తావా? నేను నీ కొరకు బ్రతకటానికి నాకు ఆయుష్ని పెంచవా అని తండ్రిని బ్రతిమిలాడాలి. అలాగే నీతిమంతులను అడగాలి, నా కొరకు ప్రార్థన చేయండి, నన్ను మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నేను దేవుని కొరకు బ్రతకాలి, నేను దేవుని కొరకు బ్రతకాలి. ఏదో మరలా స్వస్థత కలిగితే, ఏదో మరలా నేను బ్రతుకు జీవుడా అనుకుంటూ ఈ రోగం బారి నుండి విముక్తిని పొందిన తర్వాత లోకంలో పడి మరలా దేవునికి పనికి రాకుండా బ్రతకడానికైతే కాదు. దేవుని కొరకు బ్రతకడానికి మాత్రమే నాకు బ్రతుకు కావాలి, ఆయుష్ కావాలి, ఆరోగ్యం కావాలి అని దేవుని సన్నిధిలో నీవు కన్నీళ్లు విడిచి అడిగితే, నీవు ఏ వ్యాక్సిన్ తీసుకున్నా, ప్రకృతిలో ఏ మందు తీసుకున్నా అది నీకు ఫలిస్తుంది. అది నాటు మందు అయినా, అల్లోపతి అయినా, ఆయుర్వేదం అయినా, హోమియోపతి అయినా, ఏదైనా సరే ముందు దేవుణ్ణి అడగాలి. నీవు దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు దేవునికి కారణం చెప్పాలి. తండ్రి, నీవు నాకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ఎందుకంటే నేను నీ కొరకు బ్రతకడానికి, లోకంలో మరలా వ్యర్థుడిగా జీవించడానికి కాదు, లోకపు మలినాన్ని అంటించుకోవటానికైతే ఇక నాకు మరలా బ్రతుకు అవసరం లేదు, నీ కొరకు బ్రతకడానికి నాకు బ్రతుకు కావాలని దేవుణ్ణి అడగండి. అలాంటి స్వచ్ఛమైన ప్రార్థన ఎందరిలో ఉంది? ఇలా నిర్మలమైన, నిష్కలంకమైన ఆలోచన, ప్రార్థన, వినయం, భక్తి ఎవరిలో ఉంది? ఇంకా నీవెవరి కోసం బ్రతకాలి? దేవుని కోసం బ్రతకాలా? అయితే అడుగు. ఇంకా నీవెవరి కోసం బ్రతకాలి? నీ కుటుంబం కోసం బ్రతకాలా? అయితే అడిగినా ప్రయోజనం ఉండదు. ఇంకా నీవెవరి కోసం బ్రతకాలి? లోకం కోసం బ్రతకాలా? అడిగినా ప్రయోజనం ఉండదు. లోకంలో నేను ఇంకా సినీ గేయాలు పాడాలి, ఎవరెవరు రచయితలు కట్టినటువంటి బూతు పాటలకి నేను స్వరాన్ని ఇవ్వాలి అని దేవుడిని అడిగితే దేవుడిస్తాడా? ఎవడు? ఎందుకు ఇవ్వాలి దేవుడు? ఎందుకు ఇవ్వాలి దేవుడు? ఇచ్చిన ఆయుష్కాలమే ఎక్కువ. ఎవరి కోసం బ్రతికావు? నీ తండ్రి కోసం నువ్వు బ్రతికావా? నీ తండ్రి వ్రాయించిన మాటలను నీవు నెరవేర్చుటకు బ్రతుకుచున్నావా? రాజైన హిజ్కియా ఆ సందర్భం, దేవుడు ఈ సందర్భం ద్వారా ఏ పాఠాన్ని నేర్పిస్తున్నాడో ఒక్కసారి గమనించండి. అంజూరపు పండ్ల ముద్ద తీసుకుని వచ్చాడు యెషయా, కురుపు మీద వేశాడు, కట్టుకట్టాడు, బాగుపడ్డాడు. కానీ అంజూరపు పండ్ల ముద్ద వలన జరిగింది కాదు ఇదంతా, దేవుని కృప వలన, దేవుని సహాయం వలన జరిగినదంతా. దేవుని సహాయం వలన జరిగినప్పుడు మరి ప్రకృతిలో ఉన్న అంజూరపు పండ్ల ముద్ద ఎందుకు వచ్చింది ఇక్కడికి? అక్కడ దేవుడు చెప్పాలనుకుంటున్నాడు ఒక విషయాన్ని. అదేంటంటే, ప్రకృతిని నేను ఔషధాలయంగా పెట్టాను. ఈ ప్రకృతిలో ఉన్న ఒకానొక ఔషధం నీకు ఉపయోగపడాలంటే నా అనుగ్రహం ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇది దేవుని జ్ఞానం. విశ్లేషణలో బయటపడుతున్నటువంటి దేవుని జ్ఞానపు సంగతి ఇదే. ఆలోచన చేస్తున్నారా? అర్థం చేసుకుంటున్నారా? ఎగ్జాంపుల్ నెంబర్ 2, మరో ఉదాహరణ. సిరియా దేశానికి సైన్యాధిపతి నయమాను. ఆ దేశంలో గొప్ప గొప్ప నదులున్నాయి, కానీ అక్కడ అతడికి స్వస్థత దొరకదు. అతడు కుష్ఠరోగి. ఆ గొప్ప గొప్ప నదులలో మునిగినంత మాత్రాన అతడికి అక్కడ స్వస్థత దొరకదు. షోమ్రోనుకు రావాలి, ఇశ్రాయేలు దేశంలో షోమ్రోనుకు రావాలి, దైవజనుడు ప్రవక్త అయిన ఎలీషా చెప్పాలి, 7 మారులు యొర్దాను నదిలో అతడు మునగాలి, అప్పుడు అతడికి స్వస్థత లభిస్తుంది. యొర్దాను నదిలో మునిగితే స్వస్థత వచ్చేస్తుందని ప్రవక్త చెప్పకుండానే యొర్దాను నదిలోనికి వెళ్ళిపోయి మునిగాడు అనుకోండి, స్వస్థతే లేదు. మరి ఎవరు చెప్పాలి? ముందుగా ప్రవక్త దగ్గరకు రావాలి, ముందుగా దేవుని సన్నిధిలో మోకరేలాలి, ముందుగా దేవుని ముందు కన్నీళ్లు విడవాలి, ముందుగా నీవెందుకొరకు బ్రతకాలో దేవునికి చెప్పాలి. ఈ కుష్ఠరోగం ఎందుకు పోవాలి నీకు?
నేను ఒక సాక్షిగా నీ కొరకు జీవించాలి, నా మిగిలిన జీవితకాలం అంతా నిన్ను ప్రచురిస్తూ నేను బ్రతకాలి అనే నిర్ణయం నయమానులో ఉంటేనే దేవుడు స్వస్థతనిస్తాడు. బీ కేర్ఫుల్, బీ అలర్ట్. ఏదో ప్రకృతిలో నాకు ఔషధం దొరికేస్తుంది, ఆనందయ్య కనిపెట్టాడు, లేకపోతే ఒక వ్యాక్సిన్ కనిపెట్టారు, తయారు చేశారు, దీనిని నేను తీసుకోవటం వలన నేను స్వస్థతను అందుతాను అనుకుంటే మీ అంత అమాయకులు ఇంకెవరూ లేరని అర్థం. ఈ వ్యాధి తర్వాత మరో వ్యాధి నేను కబలించవచ్చు. దేవుని అనుగ్రహం ఉన్నప్పుడు, దేవుని యొక్క అనుమతి ఉన్నప్పుడు, ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి కాదు. ఈరోజు కోవాక్సిన్కి ఇంకా ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి రాలేదు. కోవిషీల్డ్కి వచ్చింది, కోవాక్సిన్కి లేదు. ఫైజర్ని ఇంకా వారు పరీక్షిస్తున్నారట. వీరనుమతులు కాదు, పరలోకమందున్న తండ్రి అనుమతి. ఆయనకి చెప్పాలి, తండ్రి నేను నీకోసం బ్రతకాలి కనుక నీవు నాకు ఆరోగ్యాన్ని ఇవ్వి, నీవు నాకు ఆయుష్నివ్వి, ఇదిగో ప్రకృతిలో ఉన్న ఔషధాన్ని తీసుకుంటున్నాను, నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను, ఆ ఔషధాన్ని తీసుకుంటే నాకు స్వస్థతనివ్వి అని దేవుణ్ణి అడుగు. దేవుణ్ణి అడగాలి. నయమాను ప్రవక్త అయిన ఎలీషా దగ్గరకు వచ్చాడు. ఎలీషా నయమానుకు తెలియజేశాడు, యొర్దాను నదికి వెళ్ళి 7 మారులు మునుగు. అప్పుడు అతనికి స్వస్థత లభించింది. అలాగని ఎవరు పడితే వారు ఈ రహస్యాన్ని తెలుసుకుని యొర్దాను నదికి వెళ్ళి మునిగేశారనుకోండి, స్వస్థ వస్తుందా? రాదు. ఆ తర్వాత భయంకరమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి గేహజీకి కుష్ఠవ్యాధి వచ్చింది. మరి గేహజీ వెళ్ళి యొర్దాను నదిలో మునిగేయచ్చుగా? రాదు, స్వస్థత రాదు. ఎందుకంటే దేవుని అనుగ్రహం ఉండాలి. ఇక్కడ కూడా ఒకసారి మీరు మరలా ప్రశ్నించుకోండి. ఇక్కడ కూడా మీరు మరలా విశ్లేషణతో ఆలోచన చేయండి. ప్రవక్త అయిన ఎలీషా దగ్గరకు వచ్చినటువంటి నయమాను ఎలీషా మాట వలన స్వస్థత పొంది వెళ్ళిపోవచ్చు కదా. యొర్దాను నదికి వెళ్ళటం ఎందుకు? యొర్దాను నదిలో 7 మారులు మునగమని ఎలీషా గారు నయమానుతో చెప్పడం ఎందుకు? ఈ ప్రకృతి ఔషధాలయం. దేవుని అనుగ్రహం ఉంటే ఈ ప్రకృతిలో దేనినైనా సరే దేవుడు మందుగా మార్చి నీకిచ్చి నిన్ను బాగు చేస్తాడు. ఆ శాస్త్రీయతను నీకు తెలియజేస్తాడు, ఆ లెక్కను నీకు తెలియజేస్తాడు. ఆ లెక్కలలో నీవు దానిని తీసుకొని నీవు స్వస్థతను పొందేటట్టుగా దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ జ్ఞానం ఈరోజు మనుషుల్లో ఎందరిలో ఉంది? ఎందరో ఆనందయ్య మందును గూర్చి కొట్టేసుకుంటున్నారు, విశ్లేషణ చేస్తున్నారు, డిబేట్లు పెట్టుకుంటున్నారు. బయటకు వచ్చిందా? విషయం బయటకు వచ్చిందా? పరిమళ వాసనగా దేవుని వాక్యం బయటకు వచ్చిందా? లేదు. కంపు కొడుతుంది. వారి విశ్లేషణ దగ్గరికి వెళ్తే, వారి డిబేట్ల దగ్గరికి వెళ్తే కంపు. ఎవడు సరైనటువంటి సమాధానం చెప్పడు. ఒకడు నిందించుకోవడం తప్ప తిరిగి మరలా రాజకీయాలు వెళ్ళిపోతారు. అంతే తప్ప మనిషిని బ్రతికించే విశ్లేషణలు అక్కడ దొరకవు. ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని బ్రతికించాలనేటువంటి ఏకైక దృక్పథం, ఏకైక కోరిక నాలో ఉంది. ఈరోజు నా సహోదరి సహోదరులలో ఎందరో కరోనా బారిన పడిపోతున్నారు. కొంతమంది చేసినటువంటి తప్పుల వలన, అజాగ్రత్తల వలన వీరు కూడా ఆయా పరిస్థితుల్లో అజాగ్రత్తగా ఉండటం వలన చిన్న తప్పులకు భయంకరమైనటువంటి వ్యాధిని వారు కొని తెచ్చుకుంటున్నారు. మరి అలాంటి పరిస్థితులలో వీరందరికీ కూడా దేవుని మహాజ్ఞానమును పరిమళ వాసనగా నేను అందజేయాలి కదా. ఈ ప్రకృతిలో దేవుడు మందునుంచాడు, మీరు భయపడవద్దు. ప్రపంచ మానవాళి భయపడకండి. ప్రకృతిలో దేవుడు ఔషధాలను ఉంచాడు. మీరు ఒక్కసారి దేవుని వైపు తిరగండి. దేవుని దగ్గరకు వచ్చి మీరు ఎందుకు బ్రతకాలో దేవునికి చెప్పండి. మీకెందుకు ఆరోగ్యం ఇవ్వాలో దేవునికి చెప్పండి. దేవుడు మీకు ఔషధాన్ని అనుగ్రహిస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆయుష్ని ఇస్తాడు. ఎగ్జాంపుల్ నెంబర్ 3, 3వ ఉదాహరణ. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర బెతస్తా అనేటువంటి ఒక కోనేరు ఉంది. ఆ కోనేరుకు 5 మంటపాలు ఉన్నాయి. ఆయా సమయాలలో ఆ కోనేరులో ఉన్నటువంటి నీటిని కదిలించటానికి దేవదూత వచ్చుట అక్కడ తటస్థిస్తోంది. ఎప్పుడైతే దేవదూత వచ్చి కోనేటిలో నీటిని కదిలిస్తోందో, ముందుగా ఎవరైతే ఆ కోనేటిలోనికి దిగుతారో వారు ఎట్టి వ్యాధి కలిగిన వారైనను స్వస్థతను పొందుతారు. ప్రకృతిలో ఉన్న ఔషధం.
ఈ ప్రకృతిని దేవుడు సృష్టించాడు. ఈ ప్రకృతికి మ్యానుఫ్యాక్చరర్ ఎవరు? ఈ నేచర్కి మ్యానుఫ్యాక్చరర్ ఎవరు? దేవుడు. సృష్టికర్త దేవుడు. ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. దేవదూత ఎందుకు వస్తోంది? బెతస్దా అనేటువంటి కోనేటిలో నీటిని ఎందుకు కదిలిస్తోంది? ఎట్టి వ్యాధి కలిగిన వారైనను ఆ కోనేటిలో ఆ దేవదూత నీటిని కదిలింపగానే మొదట దిగినప్పుడు ఎందుకు స్వస్థతను అందుతున్నారు? ప్రకృతిలో ఔషధాన్ని ఉంచానని దేవుడు తెలియజేస్తున్నాడు, దేవదూత ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఇన్ని ఉదాహరణలు మనం చూచినప్పుడు, నేర్చుకున్నప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు ఈ ప్రకృతిలో మన చుట్టూ దేవుడు ప్రతి వ్యాధికి మందునుంచాడని మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు నాటు మందు అని పిలుస్తున్నారు చూసారా? నాటు మందు అంటే ప్రతిరోజు మనం తీసుకునేటువంటి పదార్థాలన్నీ కూడా నాటు మందులే కదా. ప్రతిరోజు మనం తీసుకునేటువంటి పదార్థాలన్నీ కూడా నాటు మందులే కదా. అన్నం తింటున్నారు, కూర తింటున్నారు, మీరు తినే ప్రతి ఆహార పదార్థం నాటు మందు క్రిందకే వస్తుంది కదా. ప్రకృతిలో ఉన్న దేవుడు అనుగ్రహించిన ప్రతి పదార్థాన్ని దేవునికి కృతజ్ఞత చెల్లించి మీరు తీసుకోండి. దానివలన మీకు మేలు కలుగుతుంది. ఏ వ్యాధినైనా అది పోగొడుతుంది. దేవునికి కృతజ్ఞత కలిగినటువంటి బ్రతుకును మీరు చూపించండి. ప్రతి వ్యాధిని మీ నుండి దేవుడు దూరం చేస్తాడు. దేవుని కొరకు మీరు బ్రతుకుచున్నప్పుడు ఆ విషయాన్ని దేవునికి మీరు ప్రార్థన ద్వారా తెలియచేయండి. దేవునికి ఒక భరోసానివ్వండి. తండ్రి, నేను నీ కొరకు బ్రతుకుతున్నాను, నీ కొరకు బ్రతకాలి, నీ కొరకు బ్రతికేటందుకు నాకు ఆయుష్నివ్వని దేవునికి ఒక కారణం, మంచి కారణం దేవునికి చెప్పండి. అప్పుడు దేవుడు మీ నుండి వచ్చిన ఆ మంచి కోరికను బట్టి మీకు ఆయన ఆయుష్నిస్తాడు. శవాలు గుట్టలు గుట్టలు గుట్టలుగా పడిపోతున్నాయి. అసలు ఈ వ్యాధి చాలా భయంకరంగా ఉంది, ఏం చేయాలో అర్థం కావటం లేదని అందరూ చేతులు ఎత్తేస్తున్నప్పుడు నిజంగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది. వీరందరూ దేవుని మాటల దగ్గరకు వస్తే నిజంగా నేను వీరికి దేవుని జ్ఞానాన్ని నేర్పించి ఈ వ్యాధిని ఎలా ఎదుర్కోవాలో చక్కగా వీరికి జ్ఞానబోధ చేసి ఉంటున్నాను. కానీ ఎవరు వస్తారు చెప్పండి? దేవుని జ్ఞానాన్ని కొట్టిపారేస్తారు. వ్యాధి చేత పీడింపబడటానికే వారికి కోరిక ఉంటుంది, ఆలోచన ఉంటుంది. దానివైపే వారు మొగ్గు చూపుతారు తప్ప దేవుని మాటల దగ్గరకు వచ్చి క్షణాలలో ఆ వ్యాధిని రూపుమాపగలిగినటువంటి ప్రజలు ఈరోజు సమాజంలో ఉన్నారా? కనుక ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీ వరకు అయినా మీరు సురక్షితంగా ఉండాలి, మీరు బ్రతకాలి. ఫ్రంట్ లైన్ వారియర్స్గా మీరు దేవుని సేవలో ఉండాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి, దేవుని సేవలో పాలిభాగస్తులుగా ఉండాలి. మీ అవసరత భూమి మీద క్రీస్తు సువార్త నిమిత్తమై ఉండాలి. మీరు బ్రతికి ఉండటం వలన దేవునికి ఉపయోగం ఉండాలి. నేను బ్రతికి ఉండుట క్రీస్తు కొరకే అని మీరు చెప్పగలగాలి. చావైతే లాభం, ఎందుకంటే నేను నిత్యత్వానికి వెళుతున్నాను అనేటువంటి ఆనందం కూడా, నిరీక్షణ కూడా మీలో ఉండాలి. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, ముగింపులో ఒక అద్భుతమైన చక్కని వివరణతో, విశ్లేషణతో కూడినటువంటి మాటను మీకు తెలియజేస్తాను. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఏ పదార్థాన్నైనా సరే ఎలా స్వీకరించాలో తెలుసా? దేవునికి కృతజ్ఞతలు చెల్లించి మీరు స్వీకరించాలి. అలాంటప్పుడు ప్రతి పదార్థం కూడా మంచిదవుతుంది. అది నాటుమందు అయినా, అల్లోపతి అయినా, ఆయుర్వేదమైనా, హోమియోపతి అయినా. మందు మీద మీరు పెట్టేటువంటి భరోసా కంటే దేవుని మీద మీరు పెట్టే భరోసా పెద్దదిగా ఉండాలి, గొప్పదిగా ఉండాలి. ఈ మందు నన్ను రక్షిస్తుంది అని మందు మీద నమ్మకం ఉంచుతున్నారు, కానీ దేవుడు నన్ను రక్షిస్తున్నాడని, దేవుడు అనుగ్రహించిన మందును నేను స్వీకరిస్తున్నానని దేవుని మీద నమ్మకం ఉంచండి. ఈ వాక్య భాగం దానిని తెలియజేస్తుందండి. తిమోతి గారికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం నుంచి. అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు, సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందరు. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏదియూ నిషేధింపదగినది కాదు. ఎలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. ప్రకృతిలో ఉన్న ఔషధాలు, ప్రకృతిలో ఉన్న ఆహార పదార్థాలు, ప్రకృతిలో ఉన్న ఏ పదార్థమైనా సరే దేని వలన పవిత్రపరచబడాలి? దేవుని వాక్యము వలన.
ఆమోదం ఎక్కడి నుండి రావాలి? దేవుని మాట నుండి రావాలి. దేవుని మాట వలన రావాలి. ఇలా ఆలోచన చేయండి. విశ్లేషణలో మాత్రమే ఈ సంగతులు బయటపడతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చినటువంటి అనుమతి వలన ఏదో ఒక వ్యాక్సిన్ తీసుకుంటున్నాను, ఏదో ఒక ఔషధం తీసుకుంటున్నాను, దాని మీద నాకు చాలా నమ్మకం ఉంది అని మీరు అనుకుంటున్నారా? మీరు చాలా వివేకంలో ఉన్నట్టు లెక్క. దేవుని అనుమతి ఉండాలి. దేవుని అనుమతి ఉండాలి. దేవుని వాక్యము వలన పవిత్రపరచబడిన ఏ పదార్థం అయినా సరే అది నీకు మంచి చేస్తుంది. దేవుని వాక్యము వలన పవిత్రపరచబడిన ఏ పదార్థం అయినా అది నీకు మంచి చేస్తుంది. దేవుని వాక్యము వలన పవిత్రపరచబడకపోతే ఏ పదార్థం తీసుకున్నా అది నీకు మంచి చేయదు. ఇక్కడ కొన్ని సందేహాలు రావచ్చు. ఈ మాటలు నేను చెబుతున్నప్పుడు మీకు కొన్ని సందేహాలు రావచ్చు. ప్రకృతిలో విష పదార్థాలు కూడా ఉన్నాయి కదా, విష పదార్థాలను మేము తీసుకుంటూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మేము పుచ్చుకుంటే అది కూడా మాకు మంచి చేస్తాను. ఒకవేళ మీకు డౌట్ రాకపోయినా నేనే ఆ ప్రశ్న భవిష్యత్తులో వస్తుందని ఆ ప్రశ్న వేసి మీకు దానికి సమాధానం చెప్తున్నాను. విష పదార్థాలు ఉంటాయి కదా, మరి దానిని కూడా మేము తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మేము పుచ్చుకుంటే అది మాకు మంచి చేస్తుందా అని మీరు అడగచ్చు. అప్పుడు మీరు దేవుని శోధిస్తున్నారు అని అర్థం. విష పదార్థం అని మీకు ముందు తెలుసు కదా, విష పదార్థం అని మీకు ముందు తెలుసు కదా. దేవుని శోధించకూడదు. దేవుని శోధిస్తే ఏం జరుగుతుంది? తప్పకుండా కీడే జరుగుతుంది. తప్పకుండా చచ్చిపోతారు. తప్పకుండా చచ్చిపోతారు, నో డౌట్. కనుక దేవునికి కృతజ్ఞతలు ఎప్పుడు చెల్లిస్తాం? దేవుడు నాకు మంచి చేస్తున్నాడు, దేవుడు సృజించిన ఆహార వస్తువులు, దేవుడు నన్ను తినమని చెప్పిన ఆహార వస్తువులు. ఏదైనా తోటలో కూడా దేవుడు తినవద్దని చెప్పిన వృక్షఫలం ఉంది. ప్రకృతిలో కూడా దేవుడు తినవద్దని చెప్పిన పదార్థాలు ఉన్నాయి కదా, వాటి జోలికి ఎందుకు వెళ్ళడం? వాటి జోలికి కాదు. ఇప్పుడు నువ్వు ముందు బ్రతకాలి, ఇది విషయం. ఇక్కడ దేవుడిని శోధించడం కాదు విషయం, నువ్వు ముందు బ్రతకాలి. చావు బ్రతుకుల మధ్య ఉన్నావు. ఇప్పుడు నువ్వు దేవుడిని అడగవలసిందేంటి? దేవుడు నీకు ఇచ్చే మంచి ఆహారం, ఆ ఆహారం వలన నీకు మేలు జరగాలి. కనుక కరోనా వచ్చినా కరోనా రాకపోయినా ప్రస్తుత కాలంలో చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య మీరంతా నాతో పాటు జీవిస్తున్నారు. కనుక మీరు తీసుకునే ప్రతి ఆహార పదార్థం దేవునికి కృతజ్ఞతలు చెల్లించి మీరు తీసుకోవాలి. మంచినీళ్ళు త్రాగినా కానీ దేవుని కృతజ్ఞతలు చెల్లించి మీరు తీసుకోవాలి. అంటే మీలోనికి వెళుతున్నటువంటి ఏ ఆహార పదార్థమైనా ఔషధమైనా దేవునికి కృతజ్ఞతలు చెల్లించకపోతే అది నిర్వీర్యం అయిపోతుంది. మీకు బలాన్ని ఇవ్వదు, మీకు మంచి చేయదు. ఒక ఆహార పదార్థం లేక ఒక ఔషధం మీకు మంచి చెయ్యాలని మీరు కోరుకుంటున్నారా? దేవునికి కృతజ్ఞతలు చెల్లించి అప్పుడు తీసుకోండి. ఎందుకు చెల్లించాలి దేవుని కృతజ్ఞతలు? దేవుడు సృజించాడు ఆ వస్తువుని. దేవుడు సృజించాడు ఆ వస్తువుని. మెడికల్ షాప్లో నేను కొనుక్కొని తెచ్చుకున్నాను కదా అంటే మెడికల్ షాపులోనికి ఆ మెడిసిన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్యాక్టరీ నుంచి వచ్చింది. ఫ్యాక్టరీలోనికి ఆ మెడిసిన్ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతిలోంచి వచ్చింది. ప్రకృతిలోకి ఆ పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ మూలికలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ కెమికల్ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని సృష్టి. దేవుని సృష్టి. ఆవర్తన పట్టికలో మూలకాలలో ఏ మూలకమైనా దేవుడు సృష్టించనిది ఉందా? దేవుడు సృష్టించని మూలకం ఏదైనా ఉందా ఆవర్తన పట్టికలో? లేదు కదా. ప్రతీదీ దేవుడు సృష్టించినదే. కనుక దేవుని సృష్టిలో భాగమైనటువంటి పదార్థం నీ దగ్గరకు వచ్చింది, ఒక ఆహారంగా, ఒక ఔషధంగా. దేవునికి కృతజ్ఞతలు చెల్లించు. దేవుని కొరకు బ్రతుకుతానని దేవునికి మాట ఇవ్వి. దేవుని కొరకు బ్రతుకు. మాట ఇచ్చి మరలా తప్పకూడదు, మరణించినట్టే. దేవుని కొరకు బ్రతుకు. నీవు ఎప్పుడైతే దేవుని కొరకు బ్రతుకుతావో నీవు తినే ప్రతి ఆహార పదార్థం దేవుని వలన దీవించబడుతుంది, అది మంచిదవుతుంది. దేవుని వాక్యం సెలవిచ్చింది. కనుక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నటువంటి మీరంతా కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆహారాన్ని తీసుకోండి, ఔషధాలను తీసుకోండి, మీ బ్రతుకును దేవునికి అంకితం చేయండి. ఇంకా మరో ప్రశ్న ఏంటంటే, చాలామందికి కలిగేటువంటి మరో ప్రశ్న ఏంటంటే, మేము దేవునికి కృతజ్ఞతలు చెల్లించకపోయినా మేము బ్రతుకుతున్నాం అంటారు. అవును, ఇలా వికటంగా ప్రశ్నలు వేసేటువంటి వారు కూడా ఉంటారు కదండి. దేవుని జ్ఞానం నేర్పించి బ్రతికిస్తున్నప్పుడు ఇలా వికటంగా అడిగేవారు కూడా ఉంటారు. మరి వారి వికట ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాలి కదా, చెప్పాలి. దేవుడు నిన్ను ప్రేమించాడు. కృతజ్ఞత లేని వారి ఎడల కూడా ఆయన దయ కలిగి ఉన్నాడు, అందుకే బ్రతుకుతున్నావు. చాలామంది అడగచ్చు, ఇక్కడ మరో ప్రశ్న వేయచ్చు. అదేంటంటే, నేను దేవుని కృతజ్ఞతలు చెల్లించను, ఇది నేను సంపాదించినటువంటి ధనం చేత కొనుక్కున్నటువంటి వైద్యం, ఔషధం, ఆహారం, నేను దేవుని కృతజ్ఞతలు చెల్లించను. నేను తింటాను, ఈ ఔషధాలను వేసుకుంటాను,
నేను ఆరోగ్యంగా బ్రతికేస్తాను అనుకుంటారు. ఎందుకు బ్రతుకుతున్నారు? కొంతకాలం బ్రతుకుతారు. ఎందుకు బ్రతుకుతున్నారంటే పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట చూడండి చివరిగా. ఎందుకంటే మీ ప్రశ్నకు కూడా మరి సమాధానం ఇచ్చేయాలి కదా. లూకాసు వార్త 6వ అధ్యాయం 35వ వచనం నుంచి చూడండి. లూకాసు వార్త 6వ అధ్యాయము 35వ వచనం నుంచి. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. మీ చుట్టూ ఉన్న మీ శత్రువులను మీరు ప్రేమించాలనేటువంటి భావన నేర్పించటానికి దేవుడు ఈ పద్ధతిని కూడా ప్రపంచంలో ఉంచాడు. ఏంటా పద్ధతి? దుష్టుల ఎడల, కృతజ్ఞత లేని వారి ఎడల ఆయన దయ కలిగి ఉన్నాడు, ఉపకారిగా ఉన్నాడు. అందుకే సూర్యుడు అందరికీ ఒకే వేడిమి, ఒకే వెలుగు. అందుకే వర్షం పనికిరాని వారి మీద, పనికొచ్చే వారి మీద ఒకేలా కురుస్తుంది. చెడ్డవారి మీద, మంచివారి మీద ఒకేలా కురుస్తుంది. భూఫలం అందరికీ ఒకేలా దక్కుతుంది. సమన్యాయం జరుగుతుంది. ఎందుకని ఆయనే దుష్టులను, కృతజ్ఞత లేని వారిని కొంతకాలం ప్రేమిస్తున్నప్పుడు మీరు కూడా మీ బ్రతుకు కాలంలో వారిని ప్రేమించండి. మీ శత్రువులను మీరు ప్రేమించండి. ఈ భావం నేర్పించడానికి దేవుడు దుష్టుల ఎడల కూడా, కృతజ్ఞత లేని వారి ఎడల కూడా, కృతజ్ఞత లేని వారనే మాట కనిపిస్తుంది చూడండి. ఎక్కడంటే వారికి కృతజ్ఞత లేదు. దేవుడు సృష్టించలేదని చెబుతారు. దేవుడు సృష్టించాడని వారికి తెలుసు. కానీ గర్వం, విర్రవీగుచున్నటువంటి మనస్సు, డబ్బు ఉంది కదా, అధికారం ఉంది కదా, నోరు ఉంది కదా, మాట్లాడతాడు. ఇది నా ఇష్టం, నేను తయారు చేసుకున్న మందు, నేను తయారు చేసుకున్న వ్యాక్సిన్, ఇది శాస్త్రీయంగా నాకు మేలు చేసేస్తుంది. ఏం చేసేస్తుంది? ఏది చేసేస్తుందో ఇప్పుడు అందరికీ? ఇప్పుడు మేలు చేసేస్తుందా అందరికీ? వికటించేస్తుంది కొంతమందికి. మరి ఎందుకని? రియాక్షన్ ఇచ్చేస్తుంది కొంతమందికి అంటాడు మరలా నాలుగు ఖర్చుకొని. అభాగ్యుడా, అమాయకుడా, వెర్రివాడా, దేవుడు ఏం తెలియజేస్తున్నాడు చూడు. కృతజ్ఞత నీకు లేకపోయినా ఆయన దయ కలిగి ఉన్నాడు కనుక నువ్వు బ్రతుకుతున్నావు. అయితే కృతజ్ఞత కలిగి దేవుని కొరకు బ్రతుకు. ఆ బ్రతుకు ఇంకెంత గొప్పదిగా ఉంటుందో నీకు తెలుస్తుంది. కృతజ్ఞత లేకుండా దేవుని దయను పొందుతున్నావా? అయితే నీవు మరణించిన తర్వాత వేదనను పొందుతావు, నష్టపోతావు, భయంకరమైన నరకంలో పడద్రోయబడతావు. ఎందుకంటే కృతజ్ఞత లేకుండా బ్రతికావు. కృతజ్ఞత కలిగి ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని కొరకు బ్రతుకు. మరణించిన తర్వాత విశేషమైన ఫలమును నిత్యత్వం ముందు పొందుతావు. ఇదే విశ్లేషణలో దేవుడు మీకు అనుగ్రహించే మహాజ్ఞానం. మరో సంగతి కొరకు మీరంతా క్రీస్తునందు ఎదురు చూడాలని నేను కోరుకుంటూ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. తలలు వంచి దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, విశ్లేషణ ద్వారా మీరు మాకు దయచేసిన అద్భుతమైన ఈ సంగతుల కొరకు మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతి విషయం ముందు మీ కృతజ్ఞతలు తండ్రి. మేము ఇలా బ్రతికి ఉన్నామంటే అది మీ కృప వలననే, మీ సహాయం వలననే. నాయన, అనేక మంది నా సహోదరులు, సహోదరులు కరోనా వ్యాధిని పడుతున్నారు తండ్రి. భయంకరమైనటువంటి ఆ రోగం బారిన పడిన తర్వాత వారు వేదన అనుభవిస్తున్నారు. ప్రార్థించమని సహాయాన్ని కోరుతున్నారు. అటు మీ బిడ్డలందరికీ మీ కరుణాహస్తమును తోడుగా ఉంచండి. మీ ఎడల వారు కృతజ్ఞత కలిగిన వారై ఈ మాటలను విన్న తర్వాత మీ చిత్తమును నెరవేర్చుచు మీ కొరకు బ్రతకాలనే ఒక మంచి నిర్ణయంతో, దృఢమైనటువంటి సంకల్పంతో నాయన మీ వలన స్వస్థతను అందటానికి వారికి సహాయం చేయండి. అలాగనే తండ్రి, మమ్మల్ని అందరినీ మీ దయగల హస్తముతో కాపాడుచున్నందులకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మీకు తెలియజేస్తున్నాం. మేము ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయేంత వరకు నిద్ర అంతటిలో కూడా తండ్రి కునుకక, నిద్రపోక మా నిమిత్తము ఆలోచన చేయొచ్చు మమ్మల్ని కాపాడుతున్నారు. మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన, మా బ్రతుకు కాలమంతా మీ చిత్తాన్ని నెరవేర్చుటలో, మీరు ఇచ్చిన ఆయుష్కాలమంతా మీ సేవలో ఉండుటలో మాకు సహాయం చేయండి. స్థిరమైన మనస్సును మాకు దయచేయండి. అపవాదితో యుద్ధం చేసి వాడిని ఓడించగలుగుటకు తండ్రి మాకు ధైర్యాన్ని ఇవ్వండి. మీ కృపతో మమ్మల్ని ముందుకు నడిపించమని మమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా విన్నపములన్నిటినీ రక్షకుడును తిరిగి రానయ్యున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, మీరు ఎంతవరకు కూడా విశ్లేషణ అనే కార్యక్రమం ద్వారా దేవుని మహాజ్ఞాన సంగతులను విన్నారు. కేవలం వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా విన్న మాటల ప్రకారం మీరు ప్రవర్తించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ సంగతులను అనేక మందికి మీరు పరిచయం చేసి దేవుని సేవలో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వాలని నేను మీకు తెలియజేస్తున్నాను.
ఇంతటితో ప్రకటనల సమాప్తం. మరలా మరొక ఉన్నతమైనటువంటి కార్యక్రమం ద్వారా దేవుని సంగతులు నేర్చుకోవటానికి తండ్రి అయిన దేవుడు మన కృపను చూపించునుగాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.